యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. క్లుప్తంగా కొన్ని మాటలు ఈ రాత్రి మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు చూద్దామా? కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ వచనం చదువుకుందాం ఒకసారి. 2వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఈ మాటలు శ్రద్ధగా వినండి. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ కీర్తనలో రాయబడినటువంటి విషయాలు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి ఏమవుతారంట? నశించెదరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 3 పాయింట్స్ క్లుప్తంగా. ఒకటి కుమారుడు, రెండవది ముద్దు పెట్టుకోవాలి, లేని ఎడల ఆయన ఏం చేస్తాడంట? కోపించుకుంటాడు, కోపిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కుమారుడు అని ఎవరనేది మనం ముందుగా ఏం చేయాలంట? తెలుసుకోవాలి. కుమారుడు ఎవరండి? కుమారుడు అనగా ఎవరో? ఇక్కడ రాయబడిన లేఖనం ప్రకారం మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మన అందరికీ తెలుసు వాక్య భాగం. ప్రతి క్రిస్మస్ దినాల్లో మనం ధ్యానించే వాక్యమే అది. ఏమిటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం గమనించినట్లయితే, ఈ లోకంలో దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నైతే బంధాలను ఈ కుటుంబంలో పెట్టాడో, తండ్రి అని, తల్లి అని, ఏమిటండి, కుమారుడని, సహోదరుడని, స్నేహితుడని, ఇలా మనం ఈ సమాజంలో ఎవరెవరి బాధ్యతలను వారు ఏ రీతిగా మనం నెరవేరుస్తూ ఉన్నామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్యను కూడా మనం పరిశుద్ధ లేఖనాలను చూస్తే తండ్రిగా, తల్లిగా, కాపరిగా, సహోదరునిగా, స్నేహితుడిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారునిగా మనకు ఆయా కోణాల్లో అనేక స్థలాలలో ఆయన ఏం చేస్తాడు? మనకి కనబడుతూ ఉన్నాడు. తండ్రిగా ఆయన నెరవేర్చేయి, తల్లిగా ఆయన నెరవేర్చినవి, సహోదరునిగా, స్నేహితునిగా, కుమారునిగా ఆయన మన జీవితాల్లో ఏమిటంటే నెరవేర్చిన కార్యాలన్నిటినీ కూడా మనము చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ కుమారుడు అంటే ఎవరంట? మన ప్రభు అయిన యేసయ్యే. ఇంకా మనం చెప్పాలి అంటే మత్తయి సువార్తలో రాయబడి ఉంటది. ఏమండి, ఆయన యోర్దానుకు వెళ్ళి బాప్తిసం పొంది ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చినప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట కూడా మనకి వినబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, కుమారుడు ప్రభు అయిన యేసయ్య అయితే, ఇప్పుడు మనం లేఖనములోనికి వెళ్తే కుమారుడిని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పరిశుద్ధ లేఖనాల్లో దేనికి గుర్తుగా ఉందో తెలుసా? ప్రేమకు సూచనగా ఉన్నది. ప్రేమకు సూచనగా ఉన్నది. మనందరము తల్లిదండ్రులమే కదండి. మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటాం. మన పిల్లల్ని మనం ముద్దు పెట్టుకుంటాం. ఎందుకు? వారి మీద మనకేముందండి? ప్రేమ. వారంటే మనకి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను చూపిస్తూ, ఆ ప్రేమకు గుర్తుగా మనం ఏమాడతామంటని మన పిల్లల్ని ముద్దులాడతాం, మన పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ముద్దు దేనికి గుర్తంట? ప్రేమకు గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్య
ఆల్రెడీ ఆయన మన అందరినీ కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే ఎవరండి? చెప్పండి. లోకం అంటే ఎవరు? జనులే, ప్రజలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో కవి అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే ఏంటంట? మనుషులు. లోకం అంటే కూడా ఏంటి? మనుషులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే లోకములో ఉన్న ప్రజలందరినీ, మనుషులందరినీ దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు. ఆ ప్రేమకు గుర్తుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమకు గుర్తుగా మనందరి పాపములను భరించి ఆ కలువరి శిలువలో తన రక్తమును కార్చి తన ప్రాణమును మన కొరకు ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమకు గుర్తులు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం ఏం చేయగలం? చూడగలం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు ఏమైపోయాడంట? చనిపోయాడు అని మాట్లాడతాడు. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అని మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు గుర్తులు ఏమిటయ్యా అని మనం అడిగితే మన కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మన పాప శిక్షను మనం భరించలేమని, మనం చేసిన పాపములన్నిటికీ రావలసిన శిక్షను ఆయన తన మీద వేసుకొని మనకు బదులుగా ఆ శిలువలో వేలాడి మనకు బదులుగా తనను తాను అప్పగించుకొని ఆ శిలువలో మన కొరకు మరణించాడు. అమూల్యమైన ప్రశస్తమైన తన రక్తాన్ని మన కొరకు ఏం చేశాడంట? సిందించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మన వంతు మనం ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. ముద్దు పెట్టుకోనడి అంటే ఏంటి? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమంటే ఏంటి? ప్రభువును మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రభువును మనల్ని ప్రేమించాలి. మనల్ని ఎంతగా ప్రేమించాడో ప్రభువు, మనం కూడా ప్రభువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. ఒక మాట మీకు తెలియజేస్తాను, అది లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. లూకా సువార్త 7వ అధ్యాయం 45వ వచనంలో, 7వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ప్రభునందు ప్రియులారా, అంటే క్లుప్తంగానే మీకు తెలియజేస్తున్నాను. విపులంగా ఇంకా మీకు తెలియజేయటానికి సమయం లేదు కాబట్టి క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ జరిగిన సంగతి మనందరికి బాగా తెలుసు కదా. చర్మకారుడైన సీమోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే ఆయన చాలా గృహాలకు వెళ్తూ ఉన్నాడు. బేతనియాలోని మరియమ్మ మార్తముల గృహానికి ఏం చేస్తూ ఉండేవాడు? వెళ్తూ ఉండేవాడు. ఆ తర్వాత మనం గమనిక చేసినట్లయితే ఇంకా ఆయా గృహాలకి ప్రభువు దర్శిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ చర్మకారుడైన సీమోను కూడా యేసు ప్రభువును తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో కూడా కలిసి ఆ సీమోను ఇంటికి వెళ్ళాడు. యూదుల ఆచారం ప్రకారం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైతే అతిథినిగా మనం పిలుస్తామో ఆ వ్యక్తి వచ్చినప్పుడు మనము మొదట బయటికి వచ్చి వారిని లోపలికి ఆహ్వానిస్తూ వారు కాళ్ళు కడుక్కోవటానికి ఏమిస్తారంట? నీళ్ళు ఇస్తారు. ఏమంటే తుడుచుకోవటానికి ఏమిస్తారంట? తువ్వాలు ఇస్తారు. యూదుల ఆచారమే కాదండి, పాతకాలంలో మన దగ్గర కూడా ఇది జరిగాయి. అవునా కదా? చుట్టాలు వస్తే ఏమి ఇచ్చేవాళ్ళు? ముందు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, తర్వాత టవల్ ఇచ్చేవాళ్ళు తుడుచుకోవటానికి. చక్కగా సంతోషంగా ప్రేమతో వారిని లోపలికి ఏం చేసేవాళ్ళంట? ఆహ్వానించేవాళ్ళు. అయితే ఇంకా యూదులు వారి ఆచారం ఎలాగుండేదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్ళు ఇచ్చేవాళ్ళు, తుడుచుకోవటానికి టవల్ ఇచ్చేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఏం చేసేవారంటే ముద్దు పెట్టుకునేవారు. వారి తలకు నూనె ఇచ్చేటువంటి వారు. అలా ఇచ్చి లోపలికి వారిని ఏం చేసేవారంట?
ఆహ్వానించేవారు. ప్రియమైన బిడ్డలారా, అయితే మనం గమనిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే సీమోను ఇంటికి పిలిచాడే కానీ వీటిలో ఒకటి కూడా చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇతడు దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రేమతో ఇంటికి పిలిచాడా, లేకపోతే నలుగురు నన్ను చూడాలి, నలుగురు నన్ను గుర్తెరగాలి, లేకపోతే యేసు ప్రభువును మా ఇంటికి పిలిచానని అందరూ తెలుసుకోవాలని ఒకవేళ మనుషుల యొక్క మెహర్బానీ కోసం, మనుషుల యొక్క గుర్తింపు కోసం పిలిచాడా అంటే వాస్తవానికి మనం అనుకోవాల్సింది మనుషుల యొక్క గుర్తింపు కోసమే పిలిచాడు. నిజంగా యేసయ్య మీద ప్రేమ ఉంటే ఏమంటని ఆయన వచ్చినప్పుడు ఆయనకి జరిగించాల్సినవన్నీ కూడా ఏం చేసేవాడంట, జరిగించేవాడు. ఆయన కాలు గడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాడు, ఏమంటే టవల్ ఇచ్చేవాడు, ఆయనను ముద్దు పెట్టుకునేవాడు, ఆయన తలకు నూనె కూడా ఇచ్చేటువంటి వాడు. ఈ మంది పిల్లలు ఇవేమీ చేయలేదు. అయినా సరే ప్రభు వారు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఏమిటండి, ఆ భోజనం జరగబోతున్న ఆ సమయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన సీమోను ఇంట ఉన్నాడని ఎరిగి ఆ స్థలానికి పరిగెత్తుకుంటా వచ్చి యేసు ప్రభు వారి పాదాల మీద పడి ఏమిటని కన్నీరు గాడుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన పాదాలను విడిచిపెట్టకుండా ఏం చేస్తుందంటని ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆయన పాదాలను విడిచిపెట్టకుండా ముద్దు పెట్టుకుంటా ఉంది. తన తల వెంట్రుకలతో కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను ఏం చేస్తుందంట, తుడుస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఆ ఇంటిలో చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు శిష్యులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడని అక్కడికి వచ్చారు. అందరూ ఆ కార్యాన్ని చూస్తా ఉన్నారు. అయితే సీమోను తన హృదయంలో ఏమనుకున్నాడో తెలుసా? ఈ స్త్రీ ఎలాంటిదో తెలిస్తే ఏమిటని తన పాదాలు పట్టుకొని ఇస్తాడా యేసయ్య? తనను ముట్టుకొని ఇస్తాడా? ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా, ఎందుకు తనను ముట్టుకొని ఇస్తున్నాడు? ఆ విషయం ఆయనకి తెలియదా అన్నట్లుగా సీమోను, చర్మకారుడైన సీమోను అనుకున్నాడు హృదయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే యేసు ప్రభు వారు గ్రహించి ఆయనకి ఏం చెప్పారంటే ఒక ఉపమానము చెప్పారు. ఒక వ్యక్తికి 50 దేనారాలు అప్పున్న వ్యక్తి ఉన్నాడు, 500 దేనారాలు అప్పున్న వ్యక్తి ఉన్నాడు. ఏమండి, వారి దగ్గర తీర్చడానికి ఏమి లేదని ఆ యజమాని ఇద్దరిని ఏం చేశాడు, క్షమించాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువగా యజమాని ప్రేమిస్తారు అని అడిగితే సీమోన్ అన్నాడు, ఎవరికి ఎక్కువగా క్షమించబడిందో వాళ్ళేనయ్యా అని అన్నాడు. ఇదిగో నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు కూడా పెట్టుకోలేదు, నీ ఇంటిలోనికి సరైన రీతిగా నువ్వు నాకు ఆహ్వానాన్ని పలకలేదు, భోజనానికి పిలిచావు కానీ ఆ పిలుపులో ఆతిథ్యం ఇచ్చే మనస్సు నీకు సరి అయినదిగా లేదు. కానీ నేను నీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఈమె నా పాదాలు విడవకుండా ఏం చేస్తుందంట, ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుకోవడమే కాదు, తన కన్నీటితో నా పాదాలు కడుగుతుంది, తన తల వెంట్రుకలతో నా పాదాలు ఏం చేస్తుంది, తుడుస్తుంది. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్కడ ఆమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలను నేనేం చేస్తున్నాను, క్షమిస్తున్నాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు యేసయ్యను ప్రేమిస్తున్నట్టు, సీమోనా లేదా పాపాత్మురాలైన స్త్రీనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అదే మన నుండి కూడా ఆశిస్తుంది. మనము దేవుణ్ణి ఏం చేయాలంట, ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, అంతవరకు ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. మరి ఆయన మనల్ని ప్రేమించి తన బిడ్డలనుగా మనల్ని చేసుకున్నప్పుడు ఆయనను మనం ఏం చేయాలంట, ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలి, గైకొనాలి. ఆయన చిత్తాన్ని మనము జరిగించే వారంగా మనము ఉండాలి. ఈమె పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి తాను తగ్గించుకొని తన ప్రేమంతటిని, ప్రభు మీద తనకున్న ప్రేమంతటిని వ్యక్తపరుస్తూ ముద్దు పెట్టుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అప్పటితోనే తన పాపాన్ని ఏం చేసిందంట, విడిచిపెట్టేసింది. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మన పాపాలను ఏం చేస్తాం,
విడిచిపెడతాం. నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన చిత్తాన్ని గైకొంటాం. నిజంగా దేవుని ప్రేమిస్తే మారు మనసు పొందుతాం. నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఇచ్చే రక్షణను పొందుతాం. నిజంగా దేవుని ప్రేమిస్తే ఆ సిలువలో ఆయన ప్రాణం పెట్టింది నా కోసమే, నా పాపముల కోసమని పాపములను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడలంగా మనం ఏం చేస్తామంట? జీవిస్తాం. దేవుని మందిరంలో కనబడతాం, దేవుని సన్నిధిలో కనబడతాం, దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. ఆయన ఎడల మన ప్రేమను వ్యక్తపరుస్తూ ఏమంటే మాటి మాటికి మన జీవితంలో మనం ఏదైతే దేవుని కొరకు చేయగలమో, ఏమంటే ప్రేమకు గుర్తులు యేసయ్య ఏ రీతిగా మనందరి ఎడల చూపించాడో, ఆ పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా రిక్తునిగా, దాసునిగా, మానవునిగా నీ కోసం నా కోసం మారి ఆ సిలువలో మరణించాడు. ప్రేమకు గుర్తులు యేసు ప్రభు మనకు చూపించాడు. మరి మనం కూడా ఆయనను ప్రేమించి ఆ ప్రేమకు గుర్తులను మనం కూడా ఏం చేయగలమంట? చూపించగలం. మనం కూడా చూపించాలి. దేవుని మందిరానికి రావటం, ప్రార్థన చేయటం, విశ్వాసం కలిగి ఉండటం, పరిశుద్ధతను కాపాడుకోవటం, ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించటం, ఆయన చిత్తమును జరిగించటం, వాక్యానుసారంగా జీవించటం, ఇవన్నీ కూడా దేవుని ఎడల మనకున్న ప్రేమకు ఏంటంటే గుర్తులే. పరిచర్యలో పాల్పొంపులు పొందటం కానీ ఇవన్నీ దేవుని కొరకు మనం ఏదైతే చేయగలుగుతామో ఆయన మీద మనకు ఉన్న ప్రేమను మనం ఏం చేయాలంట? క్రియల రూపంలో వ్యక్తపరచాలి. కుమారుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ముద్దు పెట్టుకోవాలి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి అంటే ప్రభువును మనము ప్రేమించాలి. ఒకవేళ నువ్వు ముద్దు పెట్టుకోకపోతే, నువ్వు ప్రభువును ప్రేమించకపోతే మూడవది ఏం జరిగిద్దంట? ఆయన కోపగించుకుంటాడు. అప్పుడు నువ్వు త్రోవ తప్పి ఏం చేస్తావు? నశించిపోతావు. పరిశుద్ధ గ్రంథంలో ఏంటండి దేవుని గురించి రాయబడిన మాటలు చూస్తే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన కోపం నిమిషం మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్కాలం, ఆయన నిత్యము కోపించువాడు కాదు అని ఇలా ఎన్నో వాక్యాలు మనం ఏం చేస్తాం? చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపపడినను ఆ తర్వాత ఏం చేస్తాడంట? జాలి పడతాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆయన త్వరగా కోపపడే దేవుడు మాత్రం కాదు. అయితే ఇక్కడ రాయబడిన మాట కోపం ఆయనకి ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధ గ్రంథంలో కూడా 1-2 సందర్భాల్లోనే ఆయన కోపపడిన సందర్భాలను మనం ఏం చేయగలమంట? చూడగలం. ఆయన 33 సంవత్సరాలు లోకంలో జీవిస్తే ఎక్కడ కోపపడినట్లుగా మనం ఏం చేయం? కనపడదు. ఎక్కడ కూడా ఒక మందిరమును శుభ్రపరిచే విషయంలో, యెరూషలేము మందిరమును శుభ్రపరిచే విషయంలో అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటే దేవుని మందిరాన్ని దొంగల గుహగా ప్రజలందరూ మార్చేస్తే అక్కడ ఉన్న వారిని పంపించేయడానికి మాత్రమే అక్కడ యేసు ప్రభువు ఏం చేశారంట? కోపపడ్డారు. కానీ మరలా ఆయన కోపపడే రోజు ఒకటే ఉంది, వస్తుంది. అదే ఏంటంటే ప్రభువు దినం. ఏమంటే అదే ఏంటంట? ప్రభువు దినం, రాకడ దినం. నువ్వు ఇప్పుడు దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు, ఇంకా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, మనతో మాట్లాడుతూనే ఉన్నాడు, మనల్ని దర్శిస్తానే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట విని మనము మారు మనసు పొందకపోతే, ప్రభువును ప్రేమించకపోతే, ప్రభు చిత్తాన్ని మనం జరిగించకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ వరకు ఆయన వేచి చూస్తాడు, ఆయన ఎదురు చూస్తానే ఉంటాడు. ఇక రాకడ సమయం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించని ప్రతి ఒక్కరి మీదకి దేవుని కోపం ఏమైందంటండి? వస్తుందంతే. ఇప్పుడు కోపపడతాడని నేను చెప్పటం లేదు. దేవుడు ఒక రోజు ఉంది ఆయన కోపపడే రోజు. అదే ఏంటంటే ప్రభు రాకడ దినం. ఏమంటది? ప్రభు రాకడ దినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎవరైతే ప్రభువును ప్రేమించరో, ఎవరైతే కుమారుని ముద్దు పెట్టుకొనరో, ఎవరైతే ప్రభు యొక్క వాక్య ప్రకారం ఆయన చిత్త ప్రకారం నడుచుకోరో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన ప్రాణం యొక్క విలువను, ఆయన కలవరి త్యాగాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని ఎరగకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా ఇంకా పాపములోనే జీవిస్తూ, పాపమునే జరిగిస్తూ, ప్రభు రాకడ వరకు కూడా మిన్నకుండిపోయి ఏమంటే ప్రభుని ఎరగకుండా అలాగే లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి మీదకి దేవుని కోపం ఏమైందంటే ఆ రోజు తప్పకుండా దిగి వస్తుంది. అప్పుడు మనందరం ఏమైపోతామని రాయబడి ఉంది?
నశించిపోతాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపం మన మీదకి రాకమునిపే, ఏమండి, ఆ ఉగ్రత దినము మన మీదకి రాకమునిపే, దేవుని బిడ్డలారా, మనం నశించిపోయే ఆ దినము మన మీదకి రాకమునిపే మనం ఏం చేయాలంట? కుమారుణ్ణి ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమించాలి అనగానే అయ్యా నేను ప్రేమిస్తున్నానని మాటతో చెప్తే సరిపోయిద్దా? ఆ ప్రేమకు గుర్తులు యేసయ్య ఏ రీతిగా మన ఎడల తన ప్రేమకు గుర్తులు ఎన్ని ఉన్నాయో చెప్పటానికి ఆ సమయము చాలదు. అన్ని గుర్తులు ఉన్నాయి. ఒకవేళ ఇంకా చెప్పాలంటే తోమాతో చెప్పాడు కదా, తోమా నిన్ను ఎంతగా నేను ప్రేమించాను, అయినా నువ్వు నన్ను ఏం చేయలేదంట, నమ్మలేదు. చూడు, నువ్వు అడిగావు కదా ఏమని, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని నేను ఆయన బతికొచ్చాడని నమ్మనన్నావు కదా, చూడు నా ఏళ్ళు చూడు, నా గాయాల్లో వేలు పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అన్నాడు కదా. ఆ గాయాలు కూడా ఏంటంటండి? మన ఎడల ఆయన ప్రేమకు గుర్తులే. ఆ కాలంలో చేతుల్లో దింపబడిన గాయాలు, ఆ మేకుల గుర్తులు కూడా ఏమంటండి? మన ఎడల ఆయనకున్న ప్రేమకు గుర్తులే. ఆ వీపు మీద ఆ దేహం అంతా గాయాలైపోయాయి కదా, నాగలి చాలా వల్లే దున్నబడింది కదా, ఆ గాయాలన్నీ ఏంటయ్యా అని అడిగితే మీ ఎడల నాకున్న ప్రేమకు గుర్తులే అని ప్రభువు చెబుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం కూడా ప్రభువును ప్రేమించాలి. ఆ ప్రేమకు గుర్తులను మనం కూడా ఏం చేయాలంట? చూపించాలి. ఏంటయ్యా గుర్తులు అంటే ఏమంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలతో చెప్పటం కాదు కానీ క్రియలతో ఏం చేయటం అంట? చూపించటం. మారు మనసు పొందటం, బాప్తిజం పొందటం, సంఘంలో చేర్చబడటం, ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించటం, విశ్వాసము కలిగి జీవించటం, వాక్యము ప్రకారం నడుచుకోవటం, దేవుని చిత్తాన్ని జరిగించటం, పరిచర్యలో పాల్గొనలు పడటం, దేవుని కొరకు ప్రయాసపడటం, ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా దేవునికి మన ఎడలో, మనకి దేవుని ఎడలో ఉన్న ప్రేమకు రుజువులుగా మనం ఏం చేయాలంట? చూపించాలి. ఇవి చూపించలేకపోతే దేవుని ఎడల మనకు ప్రేమ ఉన్నట్టు కాదు. ఒకవేళ కొన్ని పర్యాలు చాలా మంది నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెబుతారు. ఏమంటే భర్త అంటాడు భార్యనే నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటాడు, కానీ భార్యకి చేయాల్సినవేవి ఏవి చెయ్యడు. ఒక భార్య అంటుంది భర్తని నువ్వంటే నాకు చాలా ప్రేమ, కానీ భర్తకు చేయాల్సినవేవి చేయకపోతే ప్రేమ ఎలా అయింది? ప్రేమ కష్టపడి భర్త ఇంటికి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య ఏం చేయాలంట? చక్కగా భర్త కొరకు కావాల్సినవన్నీ ఏం చేయాలి? సిద్ధపరచాలి. అలాగే భార్య విషయంలో కూడా భర్త అలాగే కదా. ఇవి ప్రేమకు గుర్తులుగా చూపిస్తేనే కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఉందని చెప్తే సరిపోతుందా? సరిపోదు. అలాగే దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. ఆ ప్రేమకు రుజువులు, ఆ ప్రేమకు గుర్తులు మనం ఏం చేయాలంటే దేవునికి చూపించాలి. ఒకవేళ చూపించలేకపోయిన పక్షంలో నువ్వు ఆయనను ప్రేమించకపోతే ఆయన కోపగించుకునే రోజు ఒకటి రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనందరం ఏమైపోతామంట? నశించిపోతామని దేవుని వాక్యం రాయబడింది. మరి అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో రాకమునిపే ఒకవేళ మారు మనసు పొందకపోయినా పొందాలి. రక్షింపబడి నువ్వు సరైన రీతిగా దేవుని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడైనా నువ్వు దేవుని ఏం చేయాలంటే తిరిగి ప్రేమించాలి. తిరిగి ప్రేమించాలి. భక్తులు ఎందరో దేవుని ప్రేమను చూసాం కదా, భక్తులు కూడా ఎందరో వారికి దేవుడి ఎడలో ఉన్న వారి ప్రేమను ఏం చేశారంట? చూపించారా లేదా? అబ్రహాం చూపించాడా లేదా? తన కుమారుడి విషయంలో దేవుడికి ఎంత ప్రేమ ఉందో అబ్రహాం చూపించాడా లేదా? తన కుమారుని ఏం చేయటానికి? బలివ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. యెఫ్తా చూపించాడా లేదా? తన కుమార్తెను దేవుని కొరకు ప్రతిష్ఠించటానికి, అమ్మా నేను మొక్కుబడి చేసుకున్నాను అని దేవుని సన్నిధిలో ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దావీదు, దేవుని ఎడల ప్రేమ కలిగినటువంటి దావీదు ఏం చేశాడు? దేవుని మందిరమును కట్టడానికి అంటే లక్షల మనుగుల బంగారాన్ని, వెండిని, ఇనుమును అంతని సమకూర్చి సొలొమోనుకి ఇచ్చాడు. తన సొంత ధననిధిలో నుండి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇలా పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నటువంటి 12 మంది శిష్యులు 12 విధాలుగా క్రీస్తు కొరకు చనిపోయారు. తమ ప్రేమను, క్రీస్తు ఎడల తమకున్న ప్రేమను ఏం చేశారంట? వెల్లడి చేశారు. పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఆంద్రేయ గారు ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడ్డాడు.
రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ప్రియమందిరా, యేసయ్యను ప్రేమించి అయ్యా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని ఆ ప్రేమకు గుర్తుగా వారి జీవితాలు ఎదురైన శ్రమల్లో, కష్టాల్లో, వారి నిందల్లో, అవమానాల్లో ఏమిటండి వాటిని సహించారు, భరించారు. మరణానికి కూడా ఏమయ్యారంట? అప్పగించబడ్డారు. మరణానికి కూడా అప్పగించబడి మేము దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నామని ఏం చేశారంట? తెలియపరిచారు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అలాగే ప్రేమించాలి. మనం కూడా అలాగే ప్రేమించాలి, క్రియల్లో చూపించాలి, దేవుని మార్గంలో నడవాలి, నిత్య జీవాన్ని మనము చేపట్టాలి. ఒకవేళ అలాగూ లేని ఎడల ప్రభువు కోపించే దినం ఒకటి వస్తుంది. అప్పుడు మన అందరం ఏమైపోతామంట? నశించిపోతామని, నరకానికి వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, మరి ఇప్పుడైనా నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మన గుండెల మీద చేయి వేసుకొని నేను ఎంతగా నా ప్రభువుని ప్రేమిస్తున్నాను, నన్ను ఎంతగానో ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది ఒక్కసారి నీ హృదయంలో యోచించుకొని, నీ ఆలోచనలో, తిన్న తలంపుల్లో గ్రహించుకొని ఇప్పుడైనా మనం ప్రభువును ప్రేమిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, నిత్య జీవం కొరకు సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ రాత్రి ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి ఈ శుక్రవారపు శిలువ ధ్యాన కూడిక మీ కృపల జయకరంగా జరిగించినందుకే వందనాలు. చేరుకుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును, మీరు నశించుదురని మీ వాక్యం సెలవిస్తుండగా మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారయ్యా. ఇదిగో నాయన, మేము కూడా మిమ్మల్ని ప్రేమించేవారముగా, మిమ్మల్ని సేవించి వెంబడించేవారముగా మా జీవితాల్లోనైనా మేము కలిగి ఉండటానికి కృప దయచేయండి. మీ కోపం మా మీద రగులు కొనక మునిపే, అవగురత దినం రాక మునిపే, మేము నశించిపోక మునిపే అయ్యా మిమ్మల్ని ప్రేమిస్తూ ఆ ప్రేమకు గుర్తులుగా మేము చేయవలసినవన్నీ మా జీవితాల్లో చేస్తూ నమ్మకమైన వారంగా, నీ పిల్లలంగా జీవించడానికి కృప దయచేయండి. విన్న వాక్యమును మా హృదయాలు భద్రపరచండి, వాక్యానుసారంగా నడిపించండి. నీ బిడ్డలైన వారందరినీ మీరు దర్శించండి, దీవించండి. రాత్రి శోభరాని కుటుంబం కొరకు ప్రార్థించాం, ప్రార్థనలో పెట్టిన అంశాలన్నిటికీ నెరవేర్పచ్చు. మరలా రేపు విజ్ఞాపన గుడికలు ఎంతకంటే ఎక్కువ మందితో మేమందరం కలుసుకొని మీ మందిరంలో నేను స్తుతించి, ఆరాధించి, అయా నేను ఘనపరిచి ప్రార్థించే కృప మా అందరికి దయచేయమని రేపు రాత్రి నాయన